మీరు బస్ ఎక్కలేదా అండి? దూకేసి బయటకొచ్చేసాం మేడం. దూకేసి బయటకొచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఇది సిటీ అవుట్‌స్కట్స్‌లో ఏదో లాడ్జ్ ఉంటే దానిలోకొచ్చా. ఓకే. అసలు ఎక్కడ జరిగిందండి ఇన్సిడెంట్? ఏరియా పేరు తెలీదు మేడం. ఓకే. కర్నూలు దాటిన తర్వాత ఎక్కడో. ఎంతమందున్నారు దాదాపు బస్సు లోపల? ఏమో తెలీదు మేడం. అంటే మీరు కూర్చున్న బస్‌లో ఒక 30 మంది ఉండొచ్చా? 30, 40 మంది? ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో మేడం. ము స్లీపర్ కదా! అవునవును. అంటే ఎన్ని గంటలకి మంటలు చెలరేగాయండి? ఏ టైంకి జరిగింది ఘటన? 3 అయితదేమో మేడం. సడన్‌మని మంటలొచ్చాయా? లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా చోటు చేసుకుంది? తెలీదు మేడం. ఏదో సౌండ్ వచ్చింది. ఏదో యాక్సిడెంట్ అయినట్టు టమ్మని సౌండ్ వచ్చింది. ఓకే. ఏదన్నా బ్లాస్ట్ అయిందో ఏంటో తెలీదు. ఓకే. ఎవరైనా గుద్దాడు ఏంటని చెప్పి విండోలోంచి కింద బయటకి చూస్తుంటే ఆ కింద బస్ కింద ఏదో బ్లాస్ట్ అయ్యి మంటలు ఎక్కువైపోయినాయి. ఆ టైంలో మీరొక్కరే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దూకారా? లేకపోతే ఇంకెవరైనా దూకడానికి చాలా మంది ప్రయత్నించారా? లేపాం మేడం. చాలా మంది నిద్రపోతున్నారు. హా! కొంతమంది లేచారు. అది ఇందులో ఎంతమంది దూకారో తెలియదు. గ్లాసులు కూడా బ్రేక్ అవ్వలేదు. ఓకే. బయట నుంచి ఎవరో బ్రేక్ చేశారంట, వేరే వెహికల్స్ వాళ్ళు ఎవరో. హ్మ్. సో అది ఎప్పుడు బ్రేక్ అయిందో కూడా తెలియదు. అది బ్రేక్ చేస్తారు, సో తప్పి పడిపోయాం చాలా మంది. ఓకే. లాస్ట్ మినిట్ లో మెలకు వచ్చింది. మంటలు వస్తున్నాయి, వేడికి మెలకు వచ్చింది నాకు. ఆ టైంలో దూకేశాను నేను. 3:00కి జరిగింది. అవును మేడం. మీరు ఇక్కడ హైదరాబాద్ సూరారంలో ఎక్కారా పికప్ పాయింట్? అవును మేడం. హైదరాబాద్ వాసులా మీరు? బెంగుళూరు వాసులా? హైదరాబాద్ మేడం. ఎంతమంది ఉండొచ్చండి దాదాపు మీ అంచనా ప్రకారం? ఒక 50 మెంబర్స్ పైనే ఉంటారు మేడం. అందరూ బస్సులో ఉండొచ్చా? లేకపోతే కొంతమందేనా? ఇప్పుడే ఎవరో కర్నూలు పిఎస్ నుంచి చేశారు. ఆయన అడిగితే ఒక 25 మెంబర్స్ వరకు బతికి ఉన్నారు. హ్మ్. మిగతా అయితే డెడ్ పట్టడానికి వీలు లేకుండా అయిపోయినాయని చెప్పారు. హ్మ్. అది ఎగ్జాక్ట్ గా ఎంత అనేది నాకు తెలియదు. హ్మ్. అదృష్టం కొద్దీ మీరు దూకారు. అలా మెయిల్‌కొచ్చేసినట్టుంది మీకు. అవును మేడం. ఎగ్జాక్ట్ పాయింట్ కూడా తెలీదు. అంటే ఎంత దూరం వెళ్ళి ఉండొచ్చు? బెంగుళూరుకి ఎంతసేపట్లో మీరు చేరుకుండొచ్చు కర్నూలులో? కర్నూలులో జరిగింది. హైదరాబాద్ బెంగళూరుకి అయితే మార్నింగ్ 8 o'clock వెళ్ళాలి. ఓకే. ఇంకా 5 hours జర్నీ ఉంది. హ్మ్. ఈ లోపు ఇలా అయ్యింది. కరెక్ట్. మీరు బస్సు ఎన్ని గంటలకు ఎక్కారండి? బస్సు ఎప్పుడు స్టార్ట్ అయింది? 9కి మేడం. 9కి పికప్ గానే ఎక్కాను. వాడు 9:30కి ఎప్పుడో మెయిన్ బస్ లోకి చేంజ్ చేశారు. ఓకే. చాలా ఘోర ప్రమాదం అండి. దాదాపు ఒక 25 మంది అని అంటున్నారు. అదే మేడం, ఎగ్జాక్ట్ గా నెంబర్ అయితే నాకు తెలియదు. చిన్నపిల్లలు ఉన్నారా అండి? 10 సంవత్సరాలు చిన్నపిల్లలు ఉన్నట్టున్నారు. ఉన్నారా? ఫ్యామిలీస్ చిన్నపిల్లలు? నేను దూకిన తర్వాత అయితే ఎవరో దూకడం కనిపించదు నాకు. కాన్షియస్ కూడా అంతగా లేదు. అంటే మీరు కాపాడే ప్రయత్నం కూడా చేయలేదా ఎవరినన్నా? ఆ సిచ్యువేషన్ లో లేదు మేడం అసలు ఎవరు. ఆ పొగకే మొత్తం స్ట్రోక్ వెళ్ళిపోయాం అందరం. ఆ స్మోక్ వచ్చిందా ఏమన్నా? మేడం ఈ పొగల వల్ల కనిపించలేదు ఏమన్నా? అవును మేడం. పొగల వల్ల ఊపిరి ఆడలేదు, కనిపించలేదు. అక్కడే పడిపోయాం చాలా మంది లోపలనే. ఆ లాస్ట్ మినిట్ లో మంటలు వచ్చినప్పుడు మాత్రమే నాకు మెలకు వచ్చి నేను దూకాను. నా తర్వాత అయితే ఎవరు దూకడం కనిపించలేదా? దేని వల్ల చెలరేగా ఏం ఐడియా లేదా మీకు? లేదు మేడం, తెలియదు అసలు ఎందుకు వచ్చిందో ఏమైందో ప్రాబ్లం ఏంటనేది తెలియదు. 2 డోర్స్ ఒకటే డోర్ ఉంది కదా, అసలు బయటికి రావడానికి కూడా ప్రయత్నించలేరా ఎవరు? అసలు ఆ డోరే ఓపెన్ కాలేదు మేడం. ఫ్రంట్ సైడ్ కిటికీలో నుంచి దూకిపోయారా మొత్తం? బ్యాక్ సైడ్ ఎవరో బ్రేక్ చేశారు. ఓకే. 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 సో అక్కడ నుంచి దూకాం. మరి డ్రైవర్ పరిస్థితి ఏంటి? అసలు ఆయన అలర్ట్ చేయడం ఇట్లాంటిది ఏమి లేదా? తెలియదు మేడం అసలు. మీరు రైట్ నౌ ఎక్కడున్నారండి? నేను ప్రెసెంట్ కర్నూలు సిటీ అవుట్స్కట్స్ లో మేడం. కర్నూలులోనే ఉన్నారా? స్టేషన్ వాళ్ళు రమ్మని చెప్పారా మీకు? అవును మేడం, రమ్మంటారు. ఓకే. నేను మీకేమైనా ఉంటే కాల్ చేస్తానండి. కొంచెం కాల్ పిక్ చేయండి. సరే. బైక్ పిల్లోడు
కథనం వల్ల కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. బ్యూరో డిస్కషన్.